మీరు 80 లక్షల్లో ఒక ఇల్లు కావాలనుకుంటున్నాం, మీరు ఇప్పించగలరా? ఖచ్చితంగా ఇప్పిస్తాం. మా ప్రాజెక్ట్ ఒకటి నేను సింపుల్, మీ ప్రాజెక్ట్ కదా, నాకు హైదరాబాద్ ఎక్కడైనా మీరు ఇప్పించగలరు? ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌస్ అంటారా? 80 లక్షల్లో మేము అనుకున్న ఒక ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, లేకుంటే అపార్ట్మెంట్లోనో, లేకుంటే చిన్న ప్లాట్ ఉంటుంది కదా ఎక్కడో ఒక లొకేషన్, మీరు చేయగలరా? చేయగలుగుతాం సార్. ఒకసారి మా ప్రేక్షకులు మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్తారు, మీ ఆఫీస్ నెంబర్ చెప్తారో చెప్పండి. ఇది ఒక ఛాలెంజింగ్ తీసుకొని చేద్దాం. మీరు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు? 80 లక్షలు ఎంతమందికి ఇప్పిస్తారని కూడా నేను, మీరు జెన్యూన్గా ఉండాలి ఇందులో. 100%. సో మీ నెంబర్ ఇవ్వండి. 9667777771. ఎవరైనా 80 లక్షలు ఇందులో కండిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఇప్పుడే చెప్పండి. కండిషన్స్ అంటూ ప్రత్యేకించి ఏముండవు. అంటే లోన్కి వెళ్తారా లేదా ఈ ప్రపోర్షన్ దగ్గరే కొంచెం ఇబ్బందులు వస్తాయి యాక్చువల్గా. సో 80 లక్షలు ఆన్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకైతే అసలు ధోకా లేదు. 80 లక్షలు ఆన్ హ్యాండ్ లేదు, మేము 10 లక్షల వరకే పెట్టుకుంటాం, మిగతా లోన్కి వెళ్తాం అన్నప్పుడు ఈక్వేషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి. అది మ్యాచ్ కాకపోవచ్చు. అంటే వాడికి లోన్ వచ్చే పరిస్థితులు కానీ, లేదా బిల్డర్ దగ్గర అంత లోన్ వచ్చే వాల్యూ ఉన్న ప్రొడక్ట్స్ ఉండకపోవచ్చు. ఇవి తప్పితే, ఇలాంటి టెక్నికల్ రీజన్స్ తప్పితే, ఇఫ్ దేర్ 80 లక్షల వరకు ఉంటే మాత్రం బోల్డ్ నీళ్ళు దొరుకుతాయి. కాంటాక్ట్ అవ్వచ్చు మిమ్మల్ని. 100%. ఈ 60% వాళ్ళకి మీరు ఏం చెప్తారు? 3 crores అబోవ్ అండ్ 3 crores బిలో వీళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి ఈ 3 crores ఇన్వెస్ట్ చేయాలంటే, ఒక మంచి ప్రోడక్ట్ ఎంచుకోవాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇవాళ మీకు 3 crores, ఒకప్పుడు విల్లాస్ వచ్చేసరికి 2 crores 2.5 crores విల్లాస్ దొరికేవి. ఇప్పుడు అవి ఆ సిచ్యువేషన్ లేదు. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్కే వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఏంటంటే రాను కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్లో అపార్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి అనమాట. అంటే మీకు ఎక్కువగా ఎమ్యూనిటీస్ ఇవ్వటం, ఒక మంచి లైఫ్ స్టైల్ ఇవ్వటం, క్లబ్ హౌస్ లాంటివి ఇవ్వటం, ఇవి ఉన్నాయి అనమాట. ఇవి కూడా ఏంటంటే మీకు ఈ బడ్జెట్లో మనకి బాగా డెవలప్ అవుతున్న ఏరియాస్, అయిపోయిన ఏరియాస్ గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్స్, అట్లనే నానక్రమ్ కూడా, నార్సింగి, కోకపేట, మీ చేతిలో ఉన్నాయి ప్రాజెక్టులు ఈ ఏరియాలో లేదండి. నా కలీగ్స్ దగ్గర ఉన్నాయి, నేను గైడ్ చేస్తాను. ఎందుకంటే అన్ని ప్రాజెక్ట్స్ మనం తీసుకుని చేయలేదు. ఇంత మొహం మీదే చెప్పేస్తే ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు చెప్పండి. మీరు అంటున్నారు 3 కోట్లకే రాకపోవచ్చేమో, ఎందుకంటే రేట్లు పెరిగిపోయాయి, ఇలా చెప్పేస్తే ఎవరు కాంటాక్ట్ అయితే అట్లీస్ట్ మనం అడ్వైజర్స్ చేస్తాం కదా, ఫలానా ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఫలానా ఏరియాలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్లో మీరు తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి అంశాన్ని పరిగణనలు తీసుకోవాలి, వాళ్ళు ఏం రేట్ చెప్తారు, మీరు ఏం రేట్ మాట్లాడుకోవాలి, ఇంతవరకు అయితే మనం ఇవ్వగలం. ఇప్పుడు మీరు ఏదైనా బిల్డర్ దగ్గరికి మీరు వెళ్ళి కూర్చున్నారు అనుకోండి, మీకు చెప్పే విధానం అంతా, మీ స్టోరీ అంతా వేరే ఉంటుంది. నేను యాజ్ బిల్డర్గా నేను వెళ్ళాను అనుకోండి, నాకు చెప్పేది మీకు తెలియదు ఏముంది సార్ అంతా నాకే చెప్తా. మీకు తెలియదు ఉంది సార్, లేబర్ పెరిగింది కదా, సిమెంట్ పెరిగింది కదా, అది ఇవి. ఆయన మీరంటే మన మనిషి, మనంతా ఒకటే గూడి పక్షి, ఒకటే ఫ్యామిలీ కాబట్టి మీకు ఈ రేటుకి ఇచ్చేస్తామని చెప్తారు అనమాట. అలాగా నేను వాళ్ళని గైడ్ చేయగలుగుతాను, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే విషయం అనమాట. ఈ 80 లక్షల నుంచి 10 crores వరకు చాలా మందికి సరైన గైడ్లైన్స్ లేక, సరైన రూట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనీ ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ప్రైమ్ లొకేషన్ తెలియదు, ఎవరిని కాంటాక్ట్ అవ్వనే అన్నీ వస్తాయి. అది నిజమా కాదా, గ్రౌండ్ లెవెల్ అసలు వాస్తవాలు ఏంటి అనేది వాళ్ళు ఎక్కడో ఉంటారో తెలియదు. మీరంటే రోజు తిరుగుతూ ఉంటారు. సో ఎందుకు ఈ ప్రశ్న అడగటానికి కూడా కారణం ఇదే. మీరు ఎంతవరకు వీళ్ళకి హెల్ప్ చేయగలరు? పాయింట్ డైరెక్ట్గా అర్థమైందండి. నాకు అర్థమైందండి. ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ మనకు తెలిసింది అనుకోండి. అంటే నా బడ్జెట్ ఎంత ఉంది, నా ఆలోచన విధానం ఇలా ఉంది, నేను ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఈ చుట్టుపక్కల స్కూల్స్ నాకు ఇలా ఉండాలి, హాస్పిటల్స్ ఇలా ఉండాలి, నాకు 2 పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఓల్డ్ ఏజ్, వాళ్ళకి వాకింగ్ వెళ్ళాలి, లేకపోతే జిమ్కి వెళ్ళాలి మా పిల్లలు, ఇవన్నీ వాళ్ళ స్పెసిఫికేషన్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ లిస్ట్లో వాళ్ళు కన్నా తీసుకున్నారు అనుకోండి, తీసుకున్న తర్వాత దెర్ ఆర్ 2 ప్రాబబిలిటీస్. వాళ్ళే మనల్ని ఏరియాస్ అడగచ్చు, ఏ ఏరియా అయితే బెటర్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళే ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియాలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సో వీళ్ళు ఇలాంటివి క్లియర్ ఆఫ్ ద మైండ్తో వస్తాయి. ఒకళ్ళు క్లియర్ ఆఫ్ ద మైండ్ లేకపోతే మనమే క్లియర్ చేస్తాం. కొనాలనే ఉంటుంది, ఇన్డెప్త్గా వెళ్ళి నేను మైక్రో లెవెల్లో కనుక వెళ్తే మీకు ఎలాంటి ఇల్లు కావాలి, టాప్ ఫ్లోర్ కావాలా, కింద కావాలా, పేరు ఎంతమంది ఉంటారు, ఓకే సార్ అదే మాట్లాడాలి. అలాగే ఇప్పుడు ఒక ఎంక్వైరీ వచ్చింది అనుకోండి, దానికి ఎంత టైం పడుతుంది మీరు మాట్లాడటానికి? జనరల్గా ఏంటంటే కస్టమర్ దగ్గర పెద్ద క్వశ్చన్స్ ఉండవు వాళ్ళకి. ఒకటేంటంటే ఒక 5 నిమిషాలు అయిపోతుంది, రేట్లు ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, దాని మీదే ఫోకస్ ఉంటుంది. అంతకు తప్పితే వాళ్ళకి కూడా ఐడియా ఉండదు. మేమేం చేస్తామంటే దాన్ని గుచ్చి అడుగుతాం. ఎందుకంటే నేను ఇప్పుడు ఆయనకి అవేర్నెస్ ఇవ్వలేదు అనుకోండి, ఆయన ఎక్కడున్న అవేర్నెస్ తీసుకుంటే మళ్ళీ నా టైం 10 minutes తీసుకుంటారు ఆయన కదా. అందుకే మనం అవేర్నెస్ అడుగుతాం. మన ఫస్ట్ క్వశ్చన్ అనేది మీరు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ నా ప్రాపర్టీ టైం చెప్పండి, నేను చెప్తాను మిగతా. మేమైతే 10 minutes నుంచి 20 minutes. ఇప్పుడు నేను అడిగే ఆన్సర్స్లో వాళ్ళు ఇంకో క్వశ్చన్స్ ఎత్తుకుని చెప్పే కూడా ఉంటుంది. 20 minutes పడుతుంది సార్. ఎన్ఆర్ఐలకి నేను చెప్పిన మిడిల్ క్లాస్ పీపుల్కి, కొంచెం హై క్లాస్ పీపుల్కి మీరు టైం కేటాయించగలరా? నెలలోనో వారంలోనో ఒక 1 hour 2 hours మీతో మాట్లాడాలి, ఓన్లీ ఎంక్వైరీ.
మీ నుంచి సలహాలు కావచ్చు, లేకుంటే సార్ తర్వాత అది ఏం జరిగింది అనేది, సో మిమ్మల్ని ట్రస్ట్ చేశారంటే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ చేసుకుంటే అది తర్వాత విషయం. చాలామంది అడుగుతున్నారు ఇలా ఒక మనిషి కావాలి అని చెప్పి. మీరు సాటర్డే రోజు పెట్టుకోవచ్చండి. మీరు కరెక్ట్గా టైం తీసుకొని పక్కా ఇప్పుడే చూసుకొని ఒక 1 hour 2 hour పర్టికులర్ మిగతా అన్ని పక్కన పెట్టేసి, నాకు తెలిసి ఎన్ఆర్ఐ కాల్సే ఎక్కువ ఉన్నాయి. ఎన్ఆర్ఐ కాల్స్ అంటే వాళ్ళకి ఈవినింగే పెట్టుకోవాలి. అది మీరు ఒక టైం సెట్ చేసుకొని ఎప్పుడు చెప్తారు? 7 to 8:30 మధ్యలో పర్లేదండి. ఎనీ టైం కాదు, ఒక రోజు చెప్పండి. సాటర్డే 7 to 8:30 ఈవినింగ్. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి ఆ టైంలో మీరు చెప్పండి. నాకే యూ కెన్ కాంటాక్ట్ మీ డైరెక్ట్లీ ఎవ్రీ సాటర్డే. ఆ టైమే పర్ఫెక్ట్ ఉండదు. అది వాట్సాప్ మీ ఫోన్ ఎనీ టైం దే కెన్ కమ్యూనికేట్. ఒకవేళ మీ ఫోన్ కలవకపోతే వాట్సాప్ పింగ్ చేయొచ్చు హ్యాపీగా వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. ఒకసారి మీ నెంబర్ కూడా. కానీ 1.5 hourలో నేను ఎంతమందికి న్యాయం చేయగలుగుతానో తెలీదు. కీప్ ట్రై ఫర్ మీ. దెన్ నేను ఒక్కోసారి 10 నిమిషాలు ఉండొచ్చు, 20 నిమిషాలు కూడా మాట్లాడచ్చు. సో ఒకవేళ ఆ టైం స్లాట్ లేకపోతే నేను ట్రై చేస్తాను. మీకు నాకు వచ్చిన మిస్ కాల్లో నేనే చేసి ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. కుదరకపోతే నెక్స్ట్ సాటర్డే మనం మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే మా దగ్గర ఆల్రెడీ డబ్బు రెడీ చేసుకున్నామంటే మేము తీసుకుపోతున్నాము, రేపు మంచి రోజు ఉంది రేపే తీసుకుపోతున్నాము, అలాంటి ఏదైనా స్పెసిఫికేషన్ ఉంటే సో దే కెన్ కాంటాక్ట్ మీ వాట్సాప్లో. నాకు అర్జెంట్ ఉందంటే మనం సలహాలు ఇవ్వచ్చు. ప్రతి శనివారం 6 to 7 to 8:30. 6 అంటే ఎన్ఆర్ఎస్కి ప్రాబ్లమ్. 7 to 8:30 ఇండియన్స్కి ఇద్దరికి కంఫర్ట్ జాబ్. ఇందుకు మీకు కంఫర్టే కదా? కంఫర్ట్. ఐ విల్ మేక్ ఫర్. ఐ లవ్ టు డూ సర్వీస్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామంది అడిగారు ఎవరో ఒకరు ఉండాలి, కనీసం గైడ్ చేయడానికి ఉండాలి. ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, సరైన గైడ్లైన్స్ లేకపోతే మనం ఎక్కడో బుక్ అయిపోతాం అని చెప్పి అన్నారు. నాకు ఎందుకు మిమ్మల్ని అడగాలనిపించింది. చూద్దాం అది ఏంటి అనేది. ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ టు డూ సర్వ్ టు ద పీపుల్ అనమాట. నాకు అది ఇష్టమైన అంశం. ఆ విషయం నేను కనిపెట్టాను కాబట్టి ఫస్ట్ టైం మీతో నేను. ఇట్స్ మై ప్లెజర్ అండి. చాలా మంది ఇప్పటికే మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ వల్ల హౌ దే ఆర్ టేకింగ్ మై నెంబర్ తెలియదు. చాలా మంది కాల్స్ చేస్తున్నారు, 1 hour 1.5 hour మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఐఎమ్ మేకింగ్ దెమ్ హ్యాపీ. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గెటింగ్. బిజినెస్తో పాటు మీకు బాధ్యత కూడా ఇప్పుడు బాధ్యత ఎక్కువ అండి. బిజినెస్ ఆటోమేటిక్గా అయిపోతూనే ఉంటుంది. సెకండ్ లాస్ట్ క్వశ్చన్, ఇది ముగించే ముందు. అంత బాగుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఒక 10 members 5 members ఒక గ్రూప్గా ఏర్పడి తలా ₹1 కోటి తీసుకొని రావటం, ఒక 5 కోట్లు పెట్టి ఒక ల్యాండ్ కొనటం, దాన్ని వెంచర్ అయ్యటం, అమ్మేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సరే ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో, ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఒక వెంచర్ వేయాలన్నా కానీ, లేదు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ, ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనే వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు, ఇంకా వస్తున్నారు, ఇంకా వస్తూనే ఉంటారు. మీరేం చెప్తారు సార్? నేను ఇక్కడ కూడా స్థూలంగా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి బిజినెస్ ఇండియాలో రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆల్మోస్ట్ 28%, హైదరాబాద్లో అయితే 30% బిజినెస్ అవుతుంది. పీపుల్ ఆర్ ఓన్లీ 9.5% ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ మీద పనిచేసే వాళ్ళు అంతమందే ఉన్నారు. బిల్డర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, సైట్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు. సో దీనికి ఇండస్ట్రీకి చాలా అంటే చాలా స్కోప్ ఉంది. ఇది ఎంతమంది వచ్చినా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ చిన్న చిన్న న్యూస్ని ఫాలో అవ్వకుండా చక్కగా వాళ్ళు రియల్ ఎస్టేట్ దిగితే, కొంచెం స్టడీ చేసుకుంటే అన్నీ చాలా అయితే చాలా బాగుంటుంది మార్కెట్. దెర్ ఈజ్ నో డౌట్. మార్కెట్ నడుస్తూనే ఉంటుంది. జీరో అయితే కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం, డబ్బులు ఉంటాయి, ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. భూమి బాగుంటే 100% బిజినెస్ అయితే, భూమి లేకపోతే 30% అయితే అవుతుంది. సో 30% అయితే మనకి మన మనుగడకి అయితే ప్రాబ్లం ఉండదు. అంటే రోజు రోటీ అంటాం కదా, మన శాలరీస్ విషయంలో కానీ, లేకపోతే మన కుటుంబ అవసరాల నిమిత్తం అదర్ ఎంప్లాయీస్ ఎలా అయితే ఉన్నామో అలాగైతే మనకైతే ఇబ్బంది ఉంటుంది.